వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన తరహాలోనే త్వరలో మాజీ మంత్రులు కొడాలి నాని, ఆర్కే రోజాని అరెస్ట్ చేస్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని చెప్పారు. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని, నిరుద్యోగులకు ఉద్యోగాలని చెప్పి పవన్ ప్రజలను మోసం చేశారన్నారు. కూటమి వైసీపీ తెలుగు ప్రజల్ని మోసం చేశాయని, 2 రాష్ట్రాల ప్రజలకు ప్రజాశాంతి పార్టీయే దిక్కని ఆయన తెలిపారు. దేశంలోని న్యాయ వ్యవస్థపై త్వరలో పోరాటం చేయబోతున్నట్టు కేఏ పాల్ ప్రకటించారు. ఆలోచించండి, 42 తెలుగు ఎంపీలు ప్రజాశాంతి పార్టీ తరపున నిలబడి గెలిపిస్తే ఈ దేశం కాపాడుతాం. ఇప్పుడు చూశారు కదా, విశాఖపట్నంలో కూటమి ఎమ్మెల్సీ ఫెయిల్ అయిపోయాడు. చాలా డబ్బులు ఖర్చు పెట్టి చెరువుల్లాగా డబ్బుని పంచితే అక్కడ బొటాబొటీగా కృష్ణా గుంటూరు ప్రదేశంలో ఇద్దరు గెలిచారు. అంటే 9 నెలలకే కూటమి కథం, చంద్రబాబు కథం, పవన్ కళ్యాణ్ కథం, బీజేపీ కథం. ఎందుకు కథం? వారిచ్చిన వాగ్దానాలు నెరవేర్చనందుకు. 1 కోటి మంది నిరుద్యోగుల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, సంవత్సరానికి 5 లక్షలు. ఇప్పుడు వరకు 5,000 ఉద్యోగాలైనా ఇవ్వలేకపోయారు కదా. ఈ జగన్మోహన్ రెడ్డికి బాగా వినండి, బుద్ధి రావాలని ప్రార్థించండి. 1, ఆయన అసెంబ్లీకి వెళ్ళాలని, 2, ప్రజల కొరకు పోరాటం చేయాలని, 3, అసెంబ్లీలో ప్రశ్నించాలని, 4, ఆయన కొరకు అరెస్టులు చేస్తున్నది నేను ఖండిస్తుంటే, 9 నెలలుగా ఆయనకు మద్దతు ఇస్తుంటే, పోలీసు 2 సంవత్సరాల క్రిందట అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తుంటే 3,000 మంది సిబిఐలు వచ్చి నేను తీవ్రంగా ఖండిస్తే, అవినాష్ రెడ్డి కనీసం థ్యాంక్స్ చెప్తానని అరే కేఏ పాల్ కలొద్దు, వందనాలు చెప్పొద్దు. దేవుడు నీతో ఉండగా జగన్మోహన్ రెడ్డి, నేను నీతో ఉండగా నీకు హాని జరగదు. ఇప్పుడు నీకు దేవుడు వద్దా, నేనొద్దా, ప్రజలొద్దా, సత్యం వద్దా? ఎప్పుడు బుద్ధి వస్తుంది? వంశీ అయిపోయాడు. ఇప్పుడు ఎవరు? పోసాని కృష్ణమురళి పాపం ఆయన నాకు కాల్ చేశాడు 3-4 సార్లు. ఇంటర్వ్యూ ఏదో హెచ్టీవీ కొరకు దేనికో హై టీవీ ఇంటర్వ్యూ చేయమని 2 years బ్యాక్. హిట్ టీవీ ఆయన నేను ఎప్పుడు కలవలా. ఆయన మీద 14 కేసులాట. ఏమనంటే బూతులు తిట్టాడు. బూతులు తిట్ల మీద కేసులు పెట్టాలి, అన్పార్లమెంటరీ వర్డ్స్. కానీ పవన్ కళ్యాణ్ నీ బట్టలు పీకి నిన్ను నడి రోడ్డు మీద నడిపిస్తాను అన్నోడి మీద కేసులు పెట్టరా? లేని వివాదాన్ని లడ్డూ వివాదం పెట్టినప్పుడు కేసులు పెట్టరా? నేను సుప్రీంకోర్టులో ఈ రాజకీయ నాయకులు ఇస్తున్న వాగ్దానాలు, బడ్జెట్ లేకుంటే ఇస్తున్న వాగ్దానాలు, వాళ్ళ మీద కేసు పెట్టి చట్ట విరుద్ధంగా వీళ్ళు మోసం చేస్తున్నారు. ఇట్స్ చీటింగ్, ఇట్స్ లైయింగ్. సెక్షన్ 109, 144 ఓల్డ్ సెక్షన్లు. ప్రజల్ని మోసం చేయడం, వాళ్ళు దోచుకోవడం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మారి, లేదు అంటే వంశీని అరెస్ట్ చేశారు, పోసాన్ని అరెస్ట్ చేశారు, నెక్స్ట్ నానిని అరెస్ట్ చేస్తారు, ఆ తర్వాత రెడ్ బుక్ లో ఉంది రోజాని అరెస్ట్ చేస్తారు. ఈ రెడ్ బుక్ మొత్తం వాడితే చివరికి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి లోపల పెడతారు. వినండి మాట. మార్చి 4, 2025లో నేను పలికిన మాటలు వినండి. 1 by 1 మీరు అరెస్ట్ అయ్యి కథం అయిపోతారా? కొంతమందిని ఎన్కౌంటర్ కూడా చేసి పడేస్తారు. ఇప్పటికే 36 మందిని చంపేశారు. నేనుంటే మీతో దేవుడు ఉన్నట్టే, నేనుంటే మీతో సత్యం ఉన్నట్టే, నేనుంటే మీతో జ్యుడిషియరీ ఉన్నట్టే, నేనుంటే మీ వెంట్రుకు పీకలేరు. ఎందుకంటే నా బుక్లో న్యాయం కొరకు ప్రార్థన ఉంటుంది,
అన్యాయం కొరకు ప్రార్థన ఉంటుంది. దేవుడి ప్రార్థన కంటే ఎవడు పవర్ఫుల్ కాదు.